హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది ఏంటి అన్నట్టు తెలుసుకుందాము. డే 51 ఈవినింగ్ రోజు వచ్చేసి శ్రీజ బర్ని గారు రీఎంట్రీ ఇచ్చారు కదా, వాళ్ళకైతే టాస్క్లు పెడుతున్నారు బిగ్ బాస్. ఈ ఇంట్లో మీరు కొనసాగాలనుకుంటున్నారు కదా, ఎవరైనా ఒకరే కొనసాగుతారు, ఇద్దరు కాదు. ఎవరు కొనసాగుతారు ఏంటి అనేది మీ మీదనే ఉంది అనేసి చెప్తాడు. పర్మనెంట్ హౌస్ మేట్స్ అయ్యేది ఒకరే అనేసి టాస్క్ అయితే పెడతాడు. టాస్క్ ఏంటంటే పిరమిడ్ టైప్లో అయితే ఉంటుంది. పిరమిడ్ ఎవరైతే సెట్ చేస్తారో ఆ టాస్క్ అనమాట. టాస్క్ ఎలా అంటే, ఇప్పుడు శ్రీజాని బర్నీ గాని వచ్చేసి హౌస్లో ఉన్న వాళ్ళని మీ వైపుకి కొంతమందిని ఎంచుకోండి అని చెప్తారు. ఎంచుకున్న తర్వాత ఆపోజిట్ టీమ్స్ ఉంటాయి కదా, ఆపోజిట్ టీమ్స్ పిరమిడ్ అయితే సెట్ చేస్తారు. ఆపోజిట్గా ఉన్న టీమ్స్ వచ్చేసి దాన్ని దొబ్బేయాలి. లాస్ట్ బజార్కి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళే విన్నర్స్గా ప్రకటిస్తారు అని చెప్పేసి చెప్తారు. దీనికి వచ్చేసి సంచాలకులుగా కళ్యాణ్ ఇంకా సుమన్ అయితే ఉంటారు. టీంలో శ్రీజ టీంలో వచ్చేసి శ్రీజ అందరిని అడుగుతుంటుంది. నిఖిల్ని అయితే అడుగుతుంది. ఫస్ట్ నిఖిల్ నా టీంలోకి వస్తావా అంటే, లేదు నీకన్నా ముందు బర్నీ గారు అడిగారు, బర్నీ గారికి వెళ్తున్నాను, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు అని చెప్పేసి అయితే అంటాడు. తర్వాత బర్నీ అయితే పిలిచి ఏం వెళ్తున్నావు నిఖిల్ అంటే, లేదు ఫస్ట్ మీకు ఓకే చెప్పాను కదా, లేకపోతే అటు వెళ్ళిపోయిండేవాడిని అనేసి అయితే అంటాడు. తర్వాత శ్రీజ వచ్చేసి గౌరవ్ అయితే అడుగుతుంది. గౌరవ్ వస్తావు నా టీంలోకి అంటే వస్తానని అంటాడు. తర్వాత వచ్చేసి ఇమానుని పిలుస్తుంది. ఇమానుని పిలిస్తే, లేదు నేను ముందు బర్నీ గారికి అయితే ఓకే చెప్పాను, ఇప్పుడు బర్నీ గారికి ఆడేసి తర్వాత నీకు వస్తానులే అంటే, రైతు పక్కనే ఉండేసి, లేదు ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళే లాస్ట్ వరకు అయితే ఉంటారు, అలా చేంజ్ అయ్యేది కాదు ఈ గేమ్ అనేసి అయితే అంటే, లేదు నేను బర్నీ గారికి మాట ఇచ్చానని చెప్పేసి ఇమానుల్ వెళ్తాడు. ఇమానుల్ అటు సైడే వెళ్తాడు కదా, అప్పుడు నామినేషన్లో ఉన్నప్పుడు కూడా ఇమానుల్ వచ్చేసి బర్నీ గారిని సేవ్ చేయలేదు కాబట్టి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అనేసి ఆ టీంలోనే ఆడడానికి ఇష్టపడతాడు. ఇంకా శ్రీజ దగ్గరికి అయితే రావాలనుకోవట్లేదు. తర్వాత వచ్చేసి ఇంకా కళ్యాణ్ అయితే పిలుస్తాడు బర్నీ గారు. కళ్యాణ్ వస్తావు నా టీం లేకంటే, లేదు నేను శ్రీజాకే సపోర్ట్ అని చెప్తాడు. సరేలే అని చెప్పేసి అయితే అంటాడు. తర్వాత వచ్చేసి గౌరవాన్ని పిలిస్తే, లేదు నన్ను అమ్మాయి అడిగేసి అని చెప్తారు. ఇంకా మీ టీమ్ మెంబర్స్ ఎవరో చెప్పండి అనేసి అయితే బిగ్ బాస్ అంటే, శ్రీజ ఉండేసి పవన్ అండ్ గౌరవ్ బిగ్ బాస్ అని చెప్తుంది. బర్నీ గారు వచ్చేసి నిఖిల్ అండ్ ఇమానుల్ అయితే చెప్తారు. తర్వాత వచ్చేసి టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. టాస్క్ అయితే చాలా బాగా జరిగింది అనమాట. మనకి ఎక్కువైతే చూపించలేదు, లైవ్లో చూస్తుంటే అర్థమైంది. చాలాసేపు అయితే చూపించారు లైవ్లో. ఏంటంటే టాస్క్ పిరమిడ్ షేప్లో అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి. స్క్వేర్ బాక్స్ అయితే ఉన్నాయి రెండు సైడ్లు వచ్చేసి. స్క్వేర్ బాక్స్లో వచ్చేసి పెడతా ఉందన్నమాట శ్రీజ. పెడతా ఉంటే ఇటు సైడ్ నుంచి వచ్చేసి ఇమానుల్ దొబ్బేస్తా ఉన్నాడు, ఇమానుల్ సెట్ చేస్తా ఉన్నాడు. ఇంకా పవన్కి బర్నీ గారికి అయితే పడింది. పవన్ వచ్చేసి బర్నీ గారు అయితే గట్టిగా పట్టుకున్నారనమాట. ఇంకా పవన్ కూడా బర్నీ గారిని పట్టుకోవడము. తర్వాత నిఖిల్ అండ్ గౌరవ్ వీళ్ళు వచ్చేసి మధ్యలో పెడతా ఉన్నారు. తనుజ పెడతా ఉంటే, ఇంకా సారీ తనుజ కాదు శ్రీజ పెడతా ఉంటే ఇమానుల్ తన్నేస్తున్నాడు. ఇమానుల్ పెడతా ఉంటే పవన్ వచ్చేసి దొబ్బేస్తున్నాడు. ఇలా అయితే గేమ్ చాలాసేపు జరిగింది. లాస్ట్కు ఏం జరిగిందంటే, దీంట్లో చెప్పాల్సిందంటే పవన్ అయితే చాలా బాగా ఆడాడు. స్విమ్మింగ్ పూల్లో కూడా పడిపోయారనమాట పవన్ అండ్ బర్నీ గారు. ఆయన కూడా పవన్ అయితే పవన్ కానీ బర్నీ కానీ గేమ్ని వచ్చేసి స్టాప్ చేయకుండా ఆడుతూనే ఉన్నారు కంటిన్యూగా. వచ్చేసి లాస్ట్కి వరకు ఏం జరిగిందంటే బజర్ అయితే మోగింది. బజర్ మోగినప్పుడు శ్రీజ దాంట్లో వచ్చేసి పిరమిడ్ షేప్లో అయితే ఉంది. ఒక 6 బ్లాక్స్ అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 1 బ్లాకే ఉందన్నమాట బర్నీ గారిది. ఏంటి అంటే అది కూడా కొంచెమే ఉంది, బయటకు వచ్చేసి కొంచెం ఉంది, లోపల వచ్చేసి కొంచెం ఉందన్నమాట. శ్రీజ ఏంటంటే జస్ట్ లైన్ టచ్ అయిందనమాట, టోటల్ బయట ఉంది, లైన్ మాత్రం టచ్ అయ్యి పిరమిడ్ షేప్లో అయితే ఉంది. సుమన్ గారు వచ్చేసి ఒప్పుకోలేదనమాట, బర్నీ గారే విన్నరు, ఉన్న ఒక్కటైనా కూడా బాక్స్లో ఉంది అని చెప్పేసి అది అంటాడు. లేదు బాక్స్ అని మెన్షన్ చేయలేదు బిగ్ బాస్, పిరమిడ్ షేప్లో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అన్నాడని చెప్పేసి కళ్యాణ్. ఇద్దరు ఒప్పుకోలేదనమాట, ఆర్గ్యూ జరుగుతూనే ఉండింది. ఒకరి పేరు చెప్పండి అని బిగ్ బాస్ అన్నప్పుడు వచ్చి సుమన్ వచ్చేసి బర్నీ గారు బిగ్ బాస్ అంటాడు. కళ్యాణ్ వచ్చేసి లేదు బిగ్ బాస్ శ్రీజాను పిరమిడ్ షేప్లో ఇమ్మాయితే ఉందని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. కాదు మీరు ఇలా కాదు, సంచాలకులు ఒకరి పేరే చెప్పాలి, ఒకరే విజేతలు అంటారు. మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒప్పుకోడు, సుమన్ ఒప్పుకోడు, కళ్యాణ్ ఒప్పుకోడు, ఇద్దరు ఒప్పుకోరనమాట. ఇంతలోపు వచ్చేసి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది లోపల. ఏంటి అంటే వీళ్ళు డిస్కషన్ జరుగుతూ ఉండింది. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, రీతు వచ్చేసి నాకు ఆకలివుతుంది, నా భోజనం ఎక్కడ అని అడిగిందంట. ఆఫ్టర్నూన్ పెట్టేశాను, నువ్వు తినలేదు, తినకపోతే నాది కాదు తప్పు అనేసి తనుజ అంటుంది. నేను నీకు పెట్టాను కదా పవన్ అని చెప్పేసి మాధురి గారు అంటారు. మీరు నాకు ఎక్కడ పెట్టారు రితు భోజనము, చికెన్ కర్రీ ఒకటే ఇచ్చారు, ఇది రితుది అని చెప్పేసి నేను తిన్నాను. అయితే నువ్వు భోజనం తీసుకోకుండా కర్రీ ఒకటి ఎలా తీసుకున్నావు అంటే, మీరు భోజనం ఇవ్వలేదు నాకు కర్రీ ఇచ్చారు, ఇదిగో పవన్ అని చెప్పారు, నేను ఎవరిచ్చినా తీసుకున్నా అలానే తీసుకొని తిన్నాను. ఇప్పుడు రీతు అడుగుతుంది భోజనం నేను ఎక్కడి నుంచి తేవాలి, అసలు భోజనమే లేదు తనుజ అంటుంది. మీరు నాకు భోజనం అని చెప్పలేదు, కర్రీ మాత్రమే అన్నారు, నేను తీసుకున్నాను అని చెప్పి దాని గురించి అయితే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. చాలాసేపు అయితే మాట్లాడుకుంటాడు. మీరు డివైడ్ చేసుకోండి ఎవరెవరు ఉంటారు కుక్ చేసేదానికి ఏంటనేది ఇమానుల్ అయితే మాట్లాడతాడు. దీని గురించి అయితే చాలాసేపు జరిగిందనమాట భోజనం గురించి వచ్చేసి. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వాయిస్ వస్తుంది, ఎవరో ఒకరి పేరు చెప్పండి, కళ్యాణ్ అండ్ సుమన్ అంటే సుమన్ వచ్చేసి మళ్ళీ బర్నీ గారి పేరే అంటాడు. లేదు బిగ్ బాస్ సుమన్
భరణి గారు గెలిచారు ఈ టాస్క్. ఫైనల్ అంతేనంటే కళ్యాణ్ ఒప్పుకోడు అనమాట. లేదు తను శ్రీజాదే బిగ్ బాస్ విన్నింగ్ అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. లేదు మీ ఇద్దరు సంచాలకులుగా ఫెయిల్ అయిపోయారు, మీరిద్దరు పక్కకు వెళ్ళిపోండి, మీకు గేమ్ని రద్దు చేసే అర్హత లేదు, మీరు ఎవరో ఒకరి పేరే చెప్పాలి అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చేసి ఛాన్స్ శ్రీజాకి భరణి గారికి ఇస్తారు. మీ ఇద్దరు హౌస్లో ఉన్న వాళ్ళని, వీళ్ళిద్దరిని కాకుండా హౌస్లో ఉండే వాళ్ళని ఒకరిని ఎంచుకోండి సంచాలకులుగా, వాళ్ళు ఎవరైతే చెప్తే వాళ్ళే విజేతలు అని చెప్పేసి అంటారు. వీళ్ళు వచ్చేసి భరణి గారు పక్కకు వెళ్ళి భరణి అండ్ శ్రీజ మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు దివ్య అయితే నాకు ఓకే కాదు అని చెప్పేసి శ్రీజ అంటుంది. అట్లయితే నాకు పవన్ అయితే ఓకే కాదని చెప్పేసి భరణి అంటాడు. నాకు వచ్చేసి తనూజ ఓకే కాదని చెప్పేసి శ్రీజ అంటుంది. నాకైతే ఎవరు రీతు ఓకే కాదని చెప్పేసి భరణి గారు అంటారు. ఇలా ఓకే కాదనుకుంటా వెళ్తూ వెళ్తూ లాస్ట్కి వచ్చేసి మాధురి గారు నిలబడ్డారనమాట. నాకు మాధురి గారు ఓకే అని చెప్పేసి శ్రీజ అంటుంది. మాధురి వచ్చేసి లేదు లేదు నాకు వద్దు శ్రీజ, నన్ను పెట్టద్దు శ్రీజ అంటుంది. ఇంకా భరణి గారు కూడా నాకు ఓకే మాధురి గారు అని చెప్తారు. తర్వాత పక్క వెళ్ళి కూర్చుంటుంది. నాకు వద్దు బాబోయ్ ఇదని చెప్పేసి వెళ్ళిపోయి కూర్చుంటుంది. బిగ్ బాస్ వాయిస్ అయితే వస్తుంది. మధురి గారు మీరే రండి సంచాలకులుగా వచ్చి ఒక ఫైనల్ డెసిషన్ చెప్పండి అనేసి అంటారు. నాకు వద్దు బిగ్ బాస్ అంటుంది. లేదు మీరే రావాలని చెప్పేసి అయితే వెళ్తుంది. వెళ్ళేసి బిగ్ బాస్ టాస్క్ పరంగా చూసుకుంటే మీరు బ్లాక్స్ ఎవరైతే అన్నీ ఉంటాయో వాళ్ళే విజేతలుగా అన్నారు కదా. బ్లాక్స్ వచ్చేసి శ్రీజాటి బ్లాక్స్ అన్నీ ఉన్నాయి. స్క్వేర్ బాక్స్లోనే ఉండాలి అని మీరేం మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు భరణి గారిని గెలిపించాలని ఉన్నా కానీ ఒక్కటే ఉంది వాళ్ళది. శ్రీజాది మాత్రము బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో శ్రీజ ఈ టాస్క్ విన్ అయింది బిగ్ బాస్ అని చెప్పేసి అయితే అంటుంది. ఓకే శ్రీజ ఈ రౌండ్లో విన్నింగ్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. కళ్యాణ్ వచ్చేసి ఆమెకి మాధురి గారికి థ్యాంక్స్ మేడం అని అయితే చెప్తుంటారు. నేను ఎవరి కోసం చెప్పలేదు, ఇది ఇలా గేమ్ ఉంది కాబట్టి నేను చెప్పాను అని చెప్పేసి అయితే పక్క వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అందరూ మూతి ముడుచుకుంటారనమాట. భరణి గారి టీంలో ఉన్న వాళ్ళు తనుజాని అయితే చూడాలి టాస్క్ జరిగినప్పుడు. నానా కానీ నానా పెట్టు అది ఇది అని చెప్పేసి అంటుంది నా దివ్య అండ్ తనుజ. ఏంటంటే వీళ్ళ వల్లే బయటికి వెళ్ళాడని చెప్పేసి వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేసి ఆయన్ని కొంచెం ఇది చేస్తున్నారు అనమాట. ఈయనే గెలవాలి, ఈయనే ఉండాలి హౌస్లో అన్నట్టు. ఇంకా పవన్ అండ్ కళ్యాణ్ ఇంకా శ్రీజాకి క్లోజ్ అండ్ ఫ్రెండ్స్ కాబట్టి శ్రీజ ఉండాలని చెప్పేసి వీళ్ళు కూడా పాపం కష్టపడుతున్నారు. లాస్ట్కి ఈ రౌండ్లో వచ్చేసి శ్రీజ గెలిచింది. ఇంకా మళ్ళీ ఫుడ్ గురించి గొడవ అనమాట. తర్వాత వచ్చేసి సెకండ్ బజర్ అయితే మోగింది. మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి వచ్చేసి భరణి గారి టీంలో ఇమానుల్ తప్పుకొని రాము గారు అయితే వచ్చారు. రాము గారికి కళ్యాణ్ గారికి వచ్చేసి కొంచెం ఇష్యూ జరిగింది. ఏంటి అంటే వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు వచ్చేసి శ్రీజ అండ్ భరణి గారు ఎవరిని సంచాలకులుగా పెట్టాలి ఏంటనే గురించి అప్పుడు ఈ వీక్ గురించి నాగార్జున గారు ఖచ్చితంగా మాట్లాడతారు నామినేషన్స్ దీని గురించి అని చెప్తా అంటే కళ్యాణ్ ఉండేసి ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పటి నుంచో ఎందుకు రాము అనేది అంటాడు. అయితే నాకు మాట్లాడే హక్కు లేదా అది ఇది అని చెప్పేసి రాము కూడా కొంచెం సీరియస్ అయిపోతాడు. మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి సారీ చెప్పడం ఇదంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ టాస్క్లో వచ్చేసి ఇమాను తప్పుకున్న తర్వాత రాము అయితే వస్తాడు. రాము అన్ని బ్లాక్స్ పెడతా ఉంటే కళ్యాణ్ పవన్ తన్నడము, శ్రీజ పెడతా ఉంటే రాము వచ్చేసి దొబ్బేయడం. లాస్ట్కి రాము అండ్ శ్రీజ మీద పడిపోయి దొబ్బుకుంటా ఒకరినొకరు బ్లాక్స్ దొబ్బుకుంటా ఇలా చేస్తూ ఉన్నారు. బ్లాక్స్ అన్ని కూడా కాలుతో దొబ్బేశాడు అనమాట. లాస్ట్కి రాము, లేకపోతే శ్రీజానే మళ్ళీ విన్నింగ్ అయ్యింది. ఇటు చూస్తే భరణి గారి స్క్వేర్ బాక్స్లో ఏం లేవు, ఇటు చూస్తే శ్రీజ గారి బాక్స్లో ఏం లేవు. బజర్ అయితే మోగింది. సో టై అయిపోయింది అనమాట ఈ రౌండ్. సెకండ్ రౌండ్ జరిగేటప్పుడే పవన్ అండ్ భరణి గారు వచ్చేసి ఫుల్లో పడిపోతారు. అప్పుడు భరణి గారికి ఏదో కొంచెం దెబ్బ తగిలినట్టుంది, బయటకు వచ్చి కూర్చుంటారు. దివ్య వచ్చేసి డాక్టర్ని పిలవనా అంటుంది. అంటే పిలవండి అని చెప్పేసి అంటే డాక్టర్ అయితే పిలుస్తారు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి పంపిస్తాడు. మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఏంటంటే కిచెన్లో తనుజ అండ్ రాము, సంజన కాదు మాధురి గారు అండ్ దివ్య అయితే ఉంటారు. రాము ఇంకా చపాతీలు వదులుతూ ఉంటారు. రాము అండ్ మాధురి గారు చపాతీలు వదులుతూ అంటే కాలుస్తూ ఉంటుంది తనుజ వచ్చేసి. రాము చపాతీలు కొంచెం లావు ఉన్నాయి, కొంచెం సన్నగా కాల్చు, వాళ్ళకి ఏం చెప్పాలి నేను వస్తా అంటుంది. మాధురి గారు వచ్చేసి ఆమెను అనుకొని మేము ఇక్కడ హోటల్లో వర్క్ చేయలేదు, మేము సన్నగా చేయడానికి మాకు వచ్చిన కాడికి చేస్తాము, ఇంకా మిగతా వాళ్ళని పిలిపించి చేపించుకో బాగా చేసేవాళ్ళు అనేసి అయితే వెళ్తుంది. మీకు వెళ్ళండి మేము వేరే వాళ్ళని పిలుచుకుంటాంలేండి, మీరు ఎందుకు అంత ఎక్కువ చేస్తున్నారు అనేసి అయితే తనూజ అంటుంది. నాకు తెలుసులే నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో, మీకు ఎంతసేపు మీకు అదే మీతో ఉంటే మీకు ఏదైనా నచ్చినట్టు చెప్తే నేను ఇప్పుడు ఆడ కాదని చెప్పానని చెప్పేసి నువ్వు నా మీద ఇలా ఉన్నావు కదా అనేసి అంటుంది. నేను చెప్పానా మీరు అలా చెప్పారని చెప్పేసి, నేనేదో రాముతో ఉంటే మీరెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, లాగున్నాయి అని చెప్పేసి నేను రాముని అన్నాను, మిమ్మల్ని కాదు అనేసి తనుజ అంటుంది. మాధురి గారు అసలు ఒప్పుకోరనమాట. ఎంతసేపు మీకు సపోర్ట్గా ఉంటే నేను అక్కడ చెప్పాను కదా బర్నీ గారు ఓడిపోయారని చెప్పేసి, అందుకని నువ్వు ఇలా ఉన్నావు అనేసి అయితే మాధురి గారు కూడా అంటుంది. నాకు కూడా అదే అనిపించింది, కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది అనమాట తనుజ బర్నీ గారు ఓడిపోయారని చెప్పేసి.
దాంట్లో మాధురి గారు తప్పు కూడా ఏం లేదు. శ్రీజాటివి అన్నీ ఉన్నాయి కాబట్టి శ్రీజ గెలిచిందని చెప్పేసి ప్రకటించింది. సో తనుజ కూడా కొంచెం ఓవర్ చేస్తుంది అనమాట ఈ విషయంలో, నాన్న గెలవలేదని చెప్పేసి. ఎవరైనా కూల్గా చెప్తే వింటారు, నువ్వు ఇంత సీరియస్గా చెప్తే ఎవరు వినరు అనేసి అయితే మాధురి గారు అంటున్నారు. తర్వాత వచ్చేసి లోపలికైతే వెళ్ళింది. లోపలికి వెళ్ళేసి చెప్తుంది భరణి గారితో అండ్ దివ్యతో, వాళ్ళిద్దరు లోపల ఉంటే ఇలా జరిగింది, కొంచెం లావు ఉన్నాయని చెప్పింది రాముని అంటే ఆమె వచ్చేసి రియాక్ట్ అయిపోతుంది. ఇందనకు కూడా నువ్వు నేను దివ్య కూర్చొని మాట్లాడుకుంటా అంటే మన గురించి ఏదో అనుకుంటా ఉందామా, తన క్యారెక్టరే అంతా అన్నట్టయితే మాట్లాడుతా ఉంది. తర్వాత వచ్చేసి డాక్టర్ పిలిచాడనమాట బర్నీ గాని, లోపలికైతే వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అడుగుతున్నాడు అనమాట బర్నీ గాని పెయిన్ ఎలా ఉంది అంటే, పెయిన్ కొంచెం తగ్గింది, పెయిన్ అయితే అలానే ఉంది అనేసి అంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్తేనే తెలుస్తుంది అంటే, ఓకే నేను వెళ్తాను కానీ మళ్ళీ రావాలి నేనైతే ఈ హౌస్కి అని అయితే అంటాడు. తర్వాత అక్కడ కూర్చొని ఉంటే బిగ్ బాస్ వాయిస్ వచ్చింది, బర్నీ గారు మీరు మెయిన్ డోర్ లో నుంచి బయటకు వచ్చేయండి అని చెప్పేసి అయితే అంటారు. ఇంకా అందరూ డోర్ దగ్గర తీసుకొని వెళ్ళి బర్నీ గారిని అయితే పంపించేసి అయితే వస్తారు. అండ్ తనూజ అండ్ మాధురి గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జరిగిన టాస్క్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అంటే అక్కడ బ్లాగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళనే కాబట్టి నేను అన్నాను, నాకు బర్నీ గారి మీద ఎటువంటి ద్వేషం లేదు అనేసి అయితే మాధురి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానికోసం కాదులేరా, చపాతీలు కూడా నేను నిన్నాను లేదు, రాము అయితే లావుగా చేశాడని చెప్పేసి అన్నాను, నువ్వెందుకు అంత ఫీల్ అయిపోయావని చెప్తుంది. తర్వాత మాధురి గారు కొంచెం బాధపడుతున్నారు. తర్వాత తనుజ వచ్చేసి మళ్ళీ వస్తాడో రాడో నాన్న అంటుంటే మాధురి గారు వస్తారులే ఏం కాదు, మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేస్తాడు, నువ్వేం టెన్షన్ పడుకో అనేసి అయితే అంటుంది. తర్వాత లోపల వచ్చేసి దివ్య, కళ్యాణ్ అండ్ శ్రీజ, సుమన్ అయితే కూర్చొని ఉంటారు. రాము గౌరవ్ గొడవ గురించి అయితే రాము వచ్చేసి నామినేట్ చేశాడు కదా గౌరవ్ని, దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. శ్రీజ వచ్చేసి గౌరవ్ నామినేషన్ చేశాడు, గౌరవ్ని రాము నామినేట్ చేశాడు కదా, దాని గురించి ఏం డిఫెండ్ కూడా చేసుకోలేదంట గౌరవ్ అంటే, అవును ఏం డిఫెండ్ చేసుకోలేదు, ఏం మాట్లాడలేదు, ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వే నన్ను నామినేట్ చేసావు అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం లేదు అనేది దాని గురించి కొంచెం డిస్కషన్ జరిగింది. తర్వాత డే 52 అనమాట, 10:30కి అయితే అందరు లేచారు, సాంగ్ అయితే వేశారు, అందరూ మంచిగా అయితే డ్యాన్స్ వేశారు. కిచెన్లో కాఫీ గురించి అయితే టాపిక్ ఏంటి అంటే, కాఫీ అందరికి వేస్తున్నాడు అనమాట. డెమాన్ వచ్చేసి వేస్తా ఉంటే రీతు వస్తుంది, నాకు కొంచెం కాఫీ ఇస్తావా అంటే, మేమైనా ముందు చెప్పావా అంటే లేదు అంటుంది. సరే అందరూ అయిపోయిన తర్వాత మిగిలితే ఇస్తానులే అని అయితే అంటాడు డెమోను. ఇంకా అందరూ తీసుకున్న తర్వాత మిగిలింది తనకి ఇచ్చాడనమాట. రీతుకి ఇస్తే తనుజ వస్తుంది, తనేమన్నా అడిగిందా అంటే లేదు అని చెప్తాడు. తర్వాత మాధురి దగ్గరికి వెళ్ళి తనుజ మాట్లాడుతుంటుంది, కాఫీ చూడు, కాఫీ తాగుతుంది రీతు, ముందైతే చెప్పలేదు, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి నాకు కూడా మిగిలిన కాఫీ, నాకు కూడా మిగిలిన పాలు అంటే మేము ఎక్కడి నుంచి తేవాలి, కాఫీ తాగుతారు మళ్ళీ పాలు కావాలంటారు, ఇలా అయితే ఎలా అని చెప్పేసి కొంచెం డిస్కషన్ జరిగిందనమాట వాళ్ళిద్దరి మధ్య. తర్వాత వచ్చేసి రాము అండ్ రీతు కూర్చొని మాట్లాడుకుంటుంటారు ఒక పక్క. నీకేం వర్క్ ఉందనేసి రాము అంటే, వాష్రూమ్స్ ఉన్నాయి వస్తావా అనేది అంటుంది. వాష్రూమ్స్ నేను రాను అని చెప్పేసి అయితే రాము అంటాడు. అంతలోపు సంజన అటు వెళ్తూ ఉంటుంది, సంజన గారిని అయితే రీతు పిలుస్తుంది. కూర్చొని వాళ్ళు ఒక డిఫరెంట్ లాంగ్వేజ్తో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు తెలుగులోనే మాట్లాడాలి అని చెప్పేసి బిగ్ బాస్ అనడంతో వాళ్ళు తెలుగులోనే కొంచెం మాట్లాడుకుంటా అలా సరదాగా అయితే ఉంటారు. తర్వాత ఫన్నీ డిస్కషన్ అయితే కొంచెం సేపు జరుగుతుంది. తర్వాత తనుజ అండ్ మాధురి, పవన్ కాఫీ గురించి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. కాఫీ కావాలని అడుగుతారు, మళ్ళీ పాలు కావాలని అడుగుతారు అనేసి అయితే పవన్ వచ్చిన తర్వాత కూడా పవన్ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అందరూ తింటూ ఉంటారు. తర్వాత వచ్చేసి పవన్ వచ్చేసి పక్కన కూర్చొని దివ్య పక్కన తింటూ ఉంటాడు కదా, పవన్ మాట్లాడుతుంటాడు, నెక్స్ట్ వీక్ తనుజ గన కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది అనేసి అంటే, అయ్యో బాబోయ్ తట్టుకోలేంరా మనము, రేషన్ మేనేజర్కే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా కెప్టెన్ అనేసి అయితే అంటుంది. అంతలోపు వచ్చేసి కళ్యాణ్ ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకొని వస్తాడు. తీసుకుంటా ఉంటే, నాకొద్దురా బాబు అనేసి అయితే అంటుంది దివ్య. తర్వాత ఇమానుల్ అడుగుతాడు, ఇమానుల్ అన్న నీకు కావాలంటే, నాకొద్దురా ఇప్పుడు అనేసి అంటాడు కళ్యాణ్. తర్వాత తనుజ వస్తుంది, ఎవరు నా పర్మిషన్ లేకుండా తీసుకునింది, నా పర్మిషన్ లేకుండా అన్ని తీసుకుంటున్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి బిగ్ బాస్ అని చెప్పేసి అయితే కొంచెం గట్టిగా అంటుంది. తర్వాత ఇమానుల్ వస్తాడు, ఇమానుల్ కూడా అంటుంటాడు, రేషన్ మేనేజర్ది మీరు అడగకుండా ఏం లేకుండా తీసుకుంటారా, అలా తీసుకోవడం సరికాదు అని చెప్పేసి దీని గురించి ఒక 30 minutes అయితే జరిగింది అనమాట. మనకు లైవ్లో కొంచెం సేపు లైవ్లో అయితే ఎక్కువసేపు జరిగింది, టెలికాస్ట్ అయితే తక్కువే జరిగింది అనమాట. బిగ్ బాస్ ఇలా చేస్తే నేను ఎలా రేషన్ మేనేజర్గా ఉండను, ఇమాన్యుల్ రేషన్ మేనేజర్ తప్పకుండా నాకు వాష్రూమ్స్ ఇవ్వండి, నా పర్మిషన్ లేకుండా అన్ని దొంగతనంగా తీసుకుంటున్నారు అని అయితే, మీరు రేషన్ మేనేజర్ తీసుకోకండి రా అని తలకాయ పగలగొట్టుకుంటాను అని చెప్పేసి అయితే అంటాడు ఇమాన్యుల్. తలకాయ పగలగొట్టుకో అని చెప్పేసి అయితే కళ్యాణ్ అంటాడు. తర్వాత దీని గురించి చాలాసేపు అయితే డిస్కషన్ జరిగింది. నాకు ఎందుకు ఒక బెడ్ వేసండి కిచెన్లోనే పడుకుంటాను అని తనుజ అంటుంది. తర్వాత తనుజ రేషన్ మేనేజర్ పడుకుంటే కెప్టెన్గా నేను కూడా నా బాధ్యత వహించాలి కదా, నాకు కూడా ఒక బెడ్ వేసేయండి అని చెప్పేసి ఇమానుల్ కూడా అంటాడు. కొంచెం సరదాగా ఫన్నీగా అయితే జరిగిపోయిందనమాట. తర్వాత వచ్చేసి అందరూ కూర్చొని ఉంటారు. తిన్న తర్వాత ఇమానుల్ అండ్ సుమన్ కామెడీ
ఇమానుయల్ వచ్చేసి ఇన్నర్ వాయిస్ చెప్తా ఉంటాడు. సుమన్ వచ్చేసి మామూలుగా బయటికి చెప్తా ఉంటాడు వాయిస్. గౌరవ్ గురించి అయితే చెప్తున్నాడు. గౌరవ్ వచ్చేసి చాలా తెలివైనడు, చాలా మంచోడు అని చెప్పేసి అయితే సుమన్ అంటే, ఇన్నర్ వాయిస్ ఇమానుయల్ వచ్చేసి నవ్వుతా ఉంటాడు. అలాగే సంజన గారి గురించి, సంజన చాలా కూలు, దొంగతనం చేయదు, మంచిగా ఉంటుందని చెప్తా అంటే దాని గురించి ఇన్నర్ వాయిస్ మళ్ళీ ఇమానుయల్ నవ్వటము, కింద పడి దొల్లటము. తర్వాత తనుజ చాలా మంచిది, రేషన్ మేనేజర్గా మంచిగా చేస్తుంది, చాలా నవ్వుతూ ఉంటుంది, ఎవరితోనూ గొడవ పడదు అనేసి చెప్తుంటే దానికి ఇమానుయల్ కింద పడి నవ్వడము, ఇమానుయల్ నవ్వుతా అంటే హౌస్ మేట్స్ అంతా నవ్వడము చాలా ఫన్నీగా అయితే జరిగిందనమాట. రే నీ వల్లనే రా ఇమానుయల్ ఇదంతా జరుగుతుంది, కెప్టెన్ నీ వల్లనే అని చెప్పేసి అయితే తనుజ అంటుంది. తర్వాత దివ్య వచ్చేసి కిచెన్ లో ఉంటుంది. దివ్య అండ్ పవన్ వచ్చేసి నీకు గౌరవ్ అయితే వెళ్తాడు. గౌరవ్ వెళ్ళేసి నాకు బ్లాక్ కాఫీ కావాలనేసి అంటాడు. లేదు కుదరదు అనేసి దివ్య అంటుంది. ఏవై ఎందుకు అంటాడు. లేదు ఇప్పుడు కాదు, ఉదయం కాఫీ అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ వేసేది అంటుంది. లేదు నాకు ఇప్పుడు కావాలి అనేది అంటాడు. కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట. అక్కడ బర్నీగా టాపిక్ అయితే తీసారు. మీరు బర్నీగా టాపిక్ ఎందుకు తీస్తారు, మీరు ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, నా గురించి మాట్లాడండి అనేసి అయితే దివ్య కొంచెం రేజ్ అవుతుంది. లాస్ట్ 3 days ముందు ఏమన్నారు మీరు అనేసి అయితే కొంచెం గౌరవ్ కూడా కొంచెం గట్టిగానే మాట్లాడి ఇమానుయల్ వస్తాడు. ఏంట్రా అంటే ఇది విషయం అని చెప్తాడు. కూల్ అయిపోండి మీరు, ప్రతిదానికి చిన్న విషయానికి గొడవ పడద్దు అనేసి అయితే చెప్తా ఉంటాడు. బ్లాక్ కాఫీ గురించి అయితే కొంచెం డిస్కషన్ జరిగింది వీళ్ళ తర్వాత వచ్చేసి రీతు పవన్ గొడవ జరిగిందనమాట. రీతు వచ్చేసి డెమాన్ అడుగుతుంది, నువ్వు నా గురించి ఒక్కటి కూడా స్టాండ్ తీసుకోవు, తను వచ్చేసి నన్ను నామినేట్ చేస్తూ ఎన్నెన్ని మాట్లాడింది, కానీ నువ్వు అప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదు, అది కాకుండా పక్కకు వెళ్ళేసి మళ్ళీ అదక్క ఇదక్క అని మాట్లాడతావు, తను ఏదైనా చెప్పిందంటే పవన్ అది ఇది కావాలి అది కావాలంటే అది రావదరం లేసి వెళ్ళిపోయి తీసుకొని వచ్చిస్తావు, నీకు కొంచెమైనా రెస్పెక్ట్ ఉందా నా మీద, నా గురించి స్టాండే తీసుకోవాలని చెప్పేసి ఇలా గొడవ జరిగింది అనమాట. చాలాసేపే గొడవ జరిగింది. పక్కనే వచ్చేసి శ్రీజ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు, అరుచుకుంటా గొడవ పడుతూ ఉన్నారు. ఒక పక్క వీళ్ళ గొడవ జరుగుతా అంటే సంజన గారి గొడవ ఒక పక్క మళ్ళీ అక్కడ వచ్చేసి టేబుల్ మీద కూర్చొని సంజన గారు అయితే తింటున్నారు. రైస్ వచ్చేసి ఆమె పెట్టుకునేదంట. రైస్ ఆమె పెట్టుకొని పప్పు వచ్చేసి తనుజ చేత వేయించుకునేదంట. సంజన గారికి ఎవరు పెట్టారు భోజనం అనేసి మాధవి గారిని అడుగుతుంది తనుజ. లేదు నేను పెట్టలేదంటుంది. దివ్య నువ్వు పెట్టావంటే లేదు నేను అసలు ఎవరికే పెట్టలేదని చెప్పేసి దివ్య కూడా అంటుంది. మరి ఎవరు పెట్టారు ఆమెకి అనేసి అంటే నేనే పెట్టుకున్నాను, నువ్వు చూసావు కదా నేను పెట్టుకునే దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఒక 2 గెరెట్లు దాల్ కూడా వేసావు, ఇప్పుడేంది ఇలా అడుగుతున్నావు అంటే, అయితే నేను దాల్ వేసాను, నువ్వు రైస్ ఎంత పెట్టుకున్నావు ఏంటనేది నేను చూడలేదు, లాస్ట్ వచ్చే వరకు తగ్గిపోతుంది, నేను ఎవరికి సమాధానం చెప్పాలి, రైస్ ఎలా పోయిందనేసి మీరు ఇలా అడగకుండా పెట్టుకుంటే నేను ఏమనుకోవాలి, మేము ఉన్నాం కదా మమ్మల్ని అడిగి పెట్టుకోవాలి ఎవరినొకరిని అనేసి అంటే, నేను పెట్టుకున్నాను, కొంచెమే పెట్టుకున్నాను, అందరికి సరిపోయేలాగే పెట్టుకున్నాను, నేను ఎక్కువ ఏం పెట్టుకోలేదు, నువ్వే కదా పప్పు వేసావు అనేసి వాళ్ళిద్దరి మధ్య ఫైట్. ఇమానుయల్ చెప్తుంది తనుజ, ఇమానుయల్ నేను చెప్పేది నీకన్నా అర్థమవుతుందా, అందరికీ ఈక్వల్గా రావాలంటే ఒకరు పెడితే సరిపోతుంది, ఎవరు పట్టింది వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతే ఇలా జరగడము మొదటిసారి కాదు, ఇలా 2 times జరిగింది అనేసి చెప్తుంది. సంజన ఓవర్గా రియాక్ట్ అయిపోయి అక్కడ గిన్నె పడేసి వెళ్ళిపోతుంది అనమాట. చేయి కడుక్కొని వెళ్ళిపోయి ఇంకా బెడ్రూమ్లో పడుకుంటుంది. శ్రీజ వెళ్తుంది, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అంటే ఇది మ్యాటర్ అని చెప్తుంది. నేను భోజనం పెట్టుకున్నాను, తనే పప్పు వేసింది, ఇప్పుడు తింటా ఉంటే ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఇలాంటి గొడవలు నాకు ఎప్పుడూ జరగలేదు తిండి గురించి, ఇక్కడ ఏంది ఇలా జరుగుతుంది, తనని ఎవరు ఫుడ్ మానిటర్గా పెట్టింది, తను తీసేయండి ముందు అని అయితే సంజన గారు అంటుంది. పవన్ అండ్ రీతు గొడవ జరుగుతూనే ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి పవన్ ఏమంటాడంటే దొబ్బేసే ఇంకా నీతో నాకు అవసరం లేదనేసి అంటాడు. ఇంకా సీరియస్గా మాధురి గారు వచ్చి లోపలికి సంజన అలా ప్లేట్ తోసేయకూడదు, తినేటప్పుడు మధ్యలో వచ్చేయకూడదు, నువ్వు రా, నేనేం అనలేదులే, తనుజ కూడా అడిగి పెట్టించుకుంటే బాగుండేది అని చెప్పేసి అయితే మాధురి గారు కూడా అంటూ ఉంటారు. తర్వాత డెమాన్ అడుగుతుంది ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ అంటే, ఇంకా డెమాన్ మీ ఇద్దరి మధ్య గొడవ అనేసి అడుగుతుంది. అదే మీరు మాట్లాడారు కదా, నేను చెప్పాను కదా మీరు ఎక్కువ మాట్లాడద్దండి, తనని ఏమనద్దండి అనేసి అయితే అన్నాను కదా, దాని గురించి అంటే నువ్వు అన్నావు కదా డెమాన్, నేను ఓకే తనని ఏమన్నానని చెప్పేస్తాను కదా, మళ్ళీ ఏంటి డిస్కషన్ అంటే దాని గురించి నేను స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. మీరు ఇంకా గొడవ పడుతూనే ఉంటారు అనేసి అయితే మాధురి గారు అయితే అంటారు. ఆ గొడవ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత మాధురి గారు కూడా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. కెప్టెన్ రూమ్ లో మళ్ళీ డిస్కషన్ అనమాట పవన్ కి అండ్ రితుకి. ఏంటి సారీ చెప్పినా కూడా నువ్వు పట్టించుకోవడం లేదు అనేది అంటే, నీ సారీ నాకు అక్కర్లేదు, నువ్వు దొబ్బే అన్నా కదా నేను దొబ్బేశాను, ఇంకా నీకు నాకు డిస్కషన్ అవసరం లేదు, నువ్వెవరో నేనెవరు అంటావు అంటే, అరే నేను చెప్పేది వింటే నేను సారీ చెప్తున్నా కదా అంటే రితు వెళ్ళిపోతుంటే తను దొబ్బుతాడు అనమాట. కొంచెం పుష్ చేసినట్టు అనిపిస్తే బెడ్ మీద పడిపోతుంది. ఒక 2 times అయితే అలా జరిగింది. తర్వాత వచ్చేసి నీకు నాకు అవసరం మాటలు లేదు నాకు మాటలు లేవు, దీని గురించి డిస్కషన్ అనవసరం అని చెప్పేసి రితు బయటకు వెళ్ళిపోతుంది. సంజన అండ్ శ్రీజ వచ్చేసి బయట ఉంటారు. లోపలికి వచ్చేసి డెమాన్ నువ్వు చేసింది తప్పు, బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుంది, నువ్వు అలా తోసావు కదా, తోయడము ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంది, అలా చేయొద్దు డెమాన్ అనేసి సంజన గారు అయితే అంటూ ఉంటారు.
నాకు ఎంత బాధగా ఉన్నా నువ్వు చేసింది నాకు నచ్చక నేను వచ్చి నీకు చెప్తున్నాను, ఇంకోసారి అలా చేయొద్దు డెమో అని అయితే సంజన గారు అయితే అంటారు. లేదు నేను ఊరికే క్యాజువల్గా అలా తోసేసాను అంతేను అంటే, అదే నువ్వు అలా చెయ్యొద్దు అనేసి అయితే అంటుంది. తర్వాత మళ్ళీ పక్కకు వెళ్ళి కూర్చుంటుంది రీతు. భోజనం అయితే తీసుకొని వెళ్తాడు పవను. తీసుకొని వెళ్తే తను తినదనమాట, నాకు వద్దు అంటుంది. నేను భంగపడుతున్నాను కదా, సారీ చెప్పాను కదా, తినొచ్చు కదా అంటే తను ఒప్పుకోదనమాట. అక్కడ నుంచి లేచి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అంతటితో వాళ్ళ గొడవ అయితే ఆగిపోలేదనమాట. మళ్ళీ బయటకైతే వెళ్ళిపోయారు అందరూ. లోపల ఏదో టాస్క్ జరిగేదానికైతే సెట్ చేస్తున్నారంతా. బయటకైతే వెళ్ళిపోయారు. బయట కూర్చొని అందరూ కబడ్డీ అయితే ఆడుకుంటున్నారు. కబడ్డీ అయితే మనకు టెలికాస్ట్ అయితే అవ్వలేదనమాట. చాలా ఫన్నీ వేర్ అయితే కబడ్డీ జరిగింది. అదైతే లైవ్లో చూస్తుంటే అర్థమై ఉండేది. గర్ల్స్ అంతా ఒక పక్క, బాయ్స్ అంతా ఒక పక్క ఉండేసి కబడ్డీ అనే కూత కాకుండా వేరే నేమ్స్తో అలా అయితే ఆడుకున్నారు. చాలా బాగా సరదాగా అనిపించింది. అదైతే మనకు టెలికాస్ట్ కాలేదు. అలా సరదాగా ఉన్నట్టు టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది, కానీ అలా టెలికాస్ట్ అయితే కాలేదు. వర్షం పడడంతో అయితే కొంచెం సేపే గేమ్ జరిగింది. తర్వాత అందరూ వెళ్ళేసి కూర్చున్నారనమాట. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత వచ్చేసి బర్నీ గారు అయితే ఎంట్రీ ఇస్తారు. ఇంకా అందరూ వెళ్ళి పలకరించడం, ఇప్పుడు ఓకేనా అనడం, బాగుందని చెప్పేసి లోపలికి రావడము, అక్కడ కూర్చోవడము. ఇంకా తనుజ అండ్ దివ్య వచ్చేసి బర్నీ గారిని అడుగుతున్నారు, ఎలా ఉంది నాన్న, ఏంటి ఇప్పుడు అంతా ఓకేనా అనేసి అయితే, మీరు వచ్చే ముందు కబడ్డీ ఆడుకున్నాము, చాలా ఫన్నీగా జరిగింది అనేసి అయితే అంతా చెప్తుంటుంది. ఇంకా లోపలికి ఎవరిని అలో చేయలేదనమాట, అందరూ బయటే ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంకా డెమాను అండ్ ఇమ్మాన్యులు, సంజన తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. బయట వచ్చేసి గార్డెన్లో రీతు అండ్ కళ్యాణ్ వచ్చేసి డిస్కషన్. కళ్యాణ్, నువ్వు మొన్న జరిగిన గేమ్లో రీతుని నమ్మద్దు అనేసి నువ్వు మాధురి గారికి చెప్పావంటే, అవును చెప్పాను, ఈ గేమ్లో నమ్మకండి అని చెప్పాను నేను అంతేను, ఓవరాల్గా హౌస్లోనే నమ్మద్దు అని చెప్పలేదు, ఈ గేమ్లో రీతుని నమ్మకండి అని చెప్పాను. మరేంటి ఆమె అలా చెప్తుందంటే, నేను నీతో కూడా చెప్పాను కదరా, నేను ఈ గేమ్లో నమ్మద్దని నేను కూడా చెప్పాను అనేసి దాని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉండింది. వీళ్ళు వచ్చేసి రీతుని కొంచెం ఇరిటేట్ చేస్తూ ర్యాగ్ చేస్తున్నారు, అలా ఇలా తిరుగుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము, రీతు డెమాన్ అలా చేస్తూ ఉన్నాడు. తర్వాత అందరూ లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి కిచెన్లో వర్క్ జరుగుతూ ఉంది, చపాతీ చేస్తూ ఉన్నారు. ఎవరెవరు చేస్తున్నారంటే ఇంకా డెమాను, ఇంకా దివ్య, వీళ్ళు వచ్చేసి చపాతీ చేస్తున్నారు. తనుజాన్ వచ్చేసి ఎవరు దివ్య, నాకు ఒక టమోటో, ఒక ఆనియన్ ఇవ్వు, నేను పన్నీర్ కర్రీ చేసుకుంటాను, నేను ఎగ్గు తినను ఇవాళ అనేసి అంటే, నాకు మాధురి గారు వచ్చేసి కొంచెం కర్రీ దాంట్లోనే తీసుకో అని చెప్పింది, కానీ తక్కువ వస్తుందని చెప్పేసి నేను చేసుకోవట్లేదు రేషన్ మేనేజర్, నాకు ఒకటి ఇస్తావా అంటే, ఒకటి చాలా అని చెప్పేసి అయితే ఒక టమోటో, ఒక ఆనియన్ అయితే ఇస్తుంది పన్నీర్ కర్రీ చేసుకునేదానికి. తర్వాత చపాతీలు చేస్తుంటే రీతు వస్తుంది. రీతు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కలిసిపోయారనమాట. ఇప్పుడు కలిసి అదైతే మనకేం చూపించలేదు. పవన్ అండ్ రీతు కలిసిపోయి చపాతీ తినిపించడము ఇదంతా జరిగింది. కిచెన్లో వచ్చేసి చపాతీ చేస్తుంటే, నాకు రేషన్ మేనేజర్ ఒక చపాతీ ఎక్స్ట్రా కావాలనేసి అయితే అంటుంది మాధురి గారు. ఎందుకు అంటే, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఒక చపాతీ కావాలి అనేది అంటుంది. కళ్ళు తిరిగితే పడిపో, డాక్టర్ని పిలుస్తాను అనేసి అయితే అంటుంది. అయితే పిలువు డాక్టర్, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనేసి అయితే మాధురి గారు అంటారు. కొంచెం ఫన్నీగా జరిగింది లాస్ట్లో వచ్చేసి. అంతవరకేను, మనకైతే ఏం టాస్క్ ఏం చూపించలేదు. ఎంతసేపు చూసినా స్లీపింగ్ మోడ్లోనే ఉన్నారు, నిద్రపోతున్నట్టే కనపడుతోంది. సో ఇంకా నిన్న జరిగింది అయితే ఇదేనమాట. ఇంకా ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.